మనము 4వ తరగతి టర్మ్ 2లో వచ్చేసి హక్కులు విధులు అనేటువంటి పాఠాన్ని తెలుసుకోబోతున్నాము. మనకు భారతదేశంలో నివసించడానికి మనకు అనేకమైనటువంటి హక్కులు విధులు అనేటువంటిది మనకు రాజ్యాంగం వచ్చేసి కల్పించింది. 4వ తరగతి ఉపాధ్యాయుని శ్రీమతి కమల పాఠశాలలో జరిగినటువంటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా తమ పిల్లలకు స్వాతంత్ర భారతదేశంలో మన ప్రాథమిక హక్కులు విధులు ఏవేవి అనే అంశాన్ని గురించి మాట్లాడడం ఆరంభించారు. భారతదేశం స్వాతంత్రము పొందింది. మనం వచ్చేసి బ్రిటిషు వాళ్ళ చేతిలో ఉండింది. తర్వాత వచ్చేసి స్వాతంత్రం పొందిన తర్వాత మనుషులకు వచ్చేసి మన యొక్క ప్రజలకు వచ్చేసి మనము ఏంగా మారింది? భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత ప్రజాస్వామ్య దేశంగా మారింది. మన దేశ రాజ్యాంగము రాజనీతిజ్ఞుల చేత రూపొందించబడినటువంటి ఒక శాసన గ్రంథం అనేటువంటిది తయారు చేయబడింది. ఇందులో ప్రభుత్వ అధికారాలు ప్రభుత్వానికి ఏమేమి అధికారాలు ఉన్నాయి, చేయవలసినటువంటి పనులు ఏమిటి, ప్రజల హక్కులు ఏంటి, విధుల్ని గురించి వివరంగా తెలుపబడి ఉంటుంది. రాజ్యాంగ చట్టంలో తెలుపబడినటువంటి జీవితానికి మూలాధారమైనటువంటి హక్కులనే ప్రాథమిక హక్కులు అని అంటారన్నమాట. కాబట్టి మనము పాటించవలసినటువంటి హక్కులు విధులు అనేటువంటిది ఈ యొక్క రాజ్యాంగంలో రచించబడింది అనమాట. సో హక్కులు విధులు అనేటువంటిది ఒక నాణ్యానికి ఏ విధంగా అయితే ఇరువైపులా వచ్చేసి బొమ్మ బొరుసు అనేటువంటిది ఉంటుందో అదే విధంగా వచ్చేసి మనకు ప్రాథమిక హక్కులు వచ్చేసి చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. విధులు కూడా మన రాజ్యాంగం ద్వారా ప్రజలు కొన్ని ప్రాథమిక హక్కులు కలిగి ఉన్నారు. అంటే ప్రజలకు వచ్చేసి కొన్ని హక్కులు ఉన్నాయన్నమాట. ఏంటంటే సమానత్వపు హక్కు, ఇక్కడ వచ్చేసి అందరూ సమానమే అనేటువంటి సమానత్వపు హక్కు ముఖ్యమైనటువంటిది అనమాట. తర్వాత వచ్చేసి స్వాతంత్రపు హక్కు, స్వేచ్ఛ హక్కు అనమాట. మనము ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఎక్కడైనా తిరగవచ్చు, స్వాతంత్రపు హక్కు అనేటువంటి మనకు ఉన్నది. మత హక్కు, మనం ఏ మతానైనా పాటించవచ్చు అనేటువంటి మత హక్కు ఉన్నది. దోచుకోవడాన్ని ఎదుర్కొనేటువంటి హక్కు అనమాట. ఎవరైనా దోచుకుంటున్నారనుకోండి, వాళ్ళని ఎదుర్కొనేటువంటి హక్కు కూడా మనకు ఉన్నది. తర్వాత సంస్కృతి విద్యా హక్కు, మనము మన యొక్క సంస్కృతులని పాటించవచ్చు. తర్వాత విద్యలని ఎంతవరకు చదువుకోవాలో అంతవరకు చదువుకోవచ్చు అనమాట. విద్యా హక్కు అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉన్నది. రాజ్యాంగపరంగా పరిష్కారం పొందేటువంటి హక్కు కూడా ఉన్నది. రాజ్యాంగ చట్ట ప్రకారంగా మనము అన్ని సమస్యలకు పరిష్కారం పొందేటువంటి హక్కు కూడా మనకు ఉన్నది. సరే, మొట్టమొదటి వచ్చేసి సమానత్వపు హక్కు అంటే ఏంటి అంటే అని తరగతి గదిలో మొదటి వరుసలో కూర్చున్నట్లు అత్త అడిగింది అనమాట. అంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఇంకా ఏం తెలియదు అనమాట. జాతి లింగ మత వ్యత్యాసాలు లేకుండా చట్టము ముందు అందరూ సమానమే అనేది అని అర్థం అనమాట. అంటే లింగ భేదం అనేటువంటి ఉండదు. ఒకవేళ వచ్చేసి ఒక అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు తప్పు చేస్తే తప్పే అనమాట. కాబట్టి మతానికి సంబంధించి కావచ్చు, జాతికి సంబంధించి కావచ్చు, ఏవిటికి వ్యత్యాసం అనేటువంటి లేదనమాట. చట్టం ముందు అందరూ సమానమే అనేటువంటి ఇదనమాట సమానత్వపు హక్కు. మీరు చెప్పినటువంటి అన్ని హక్కుల్ని మనం అనుభవిస్తున్నామా అన్నాడు వివేక్. అన్నిటిని అనుభవిస్తున్నామా అని అడిగినప్పుడు అవును, తమ అభిప్రాయాల్ని స్వేచ్ఛగా చెప్పేటువంటి వాక్ స్వాతంత్రపు హక్కు, మనము అందరితో మాట్లాడచ్చు, ఏమైనా మాట్లాడచ్చు అనేటువంటి వాక్ స్వాతంత్రపు హక్కు ఉన్నది. రాసే హక్కు ఉన్నది. నచ్చిన మతాన్ని అనుసరించేటువంటి హక్కు ఉన్నది. విద్య సాంప్రదాయపు హక్కు మొదలైనటువంటి అనేక హక్కుల్ని మనం అనుభవిస్తున్నాము. చదువుకోవలసినటువంటి సమయంలో మనం అందరము చదువుకోవాలి అనేటువంటి విద్యా హక్కు అనేటువంటిది మనము అనుభవిస్తున్నాము. ఇతరుల హక్కులకు భంగం వాటిల్లకుండా, అంటే ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు అనమాట. మన హక్కుల్ని మనం అనుభవించాలి అని ఉపాధ్యాయుని చెప్పారన్నమాట. ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు. మా మతంలో చేరండి, మా జాతిలో చేరండి, వీటిని ఏమీ మనం వచ్చేసి ఫోర్స్ అనేటువంటి చేయకూడదు. వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు ఉండాలన్నమాట. వీధుల్లో కొందరు పిల్లలు మాత్రము వస్తువుల్ని అమ్ముతున్నారే, వారికి విద్యా హక్కు లేదా? ఎందువల్ల? ఎందుకంటే చిన్నపిల్లలు వచ్చేసి చాలామంది చదువుకోకుండా ఉన్నారు. వారికి విద్య అనేటువంటిది లేదనమాట. చిన్న చిన్న వస్తువుల్ని అమ్ముకొని జీవిస్తూ ఉన్నారు. వారికి విద్య అనేటువంటి లేదా అని అడిగింది భావిక. పేదరికం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లల్ని పనులకు పంపించి ఆదాయం పొందుతూ ఉన్నారు. ఇది చాలా తప్పనమాట. ఇలా అని చెప్పారనమాట ఉపాధ్యాయులు. కాబట్టి ఇది వచ్చేసి చాలా నేరం అనమాట. చట్ట ప్రకారం నేరం. బాల కార్మికుల నిర్మూలన కోసము మన ప్రభుత్వము పిల్లలందరూ చదువుకోవాలనేటువంటి చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఎంత తల్లిదండ్రులు వచ్చేసి కష్టపడే వాళ్ళైనా సరే పిల్లల్ని బడికి పంపించాలి. ఇప్పుడు వచ్చేసి అనేకమైనటువంటి సదుపాయాలు కూడా ఉన్నాయి కదా. ఫ్రీ ఫుడ్ అనేటువంటిది పెడుతూ ఉన్నారు. మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అనేటువంటి పెడుతూ ఉన్నారు. 14 సంవత్సరాల లోపు ఉండేటువంటి పిల్లల్ని కర్మాగారాల్లో లేక అంగళ్ళలో పనికి పెట్టరాదని వచ్చేసి నిషేధం అనేటువంటిది విధించారనమాట ఉపాధ్యాయుని. కాబట్టి వచ్చేసి మనము
14 సంవత్సరాల లోపల వచ్చేసి పిల్లల్ని వచ్చేసి ఎక్కడా వచ్చేసి ఆ యొక్క ఫ్యాక్టరీలో ఉంచకూడదనమాట. ఫ్యాక్టరీలో పని చేయడము, లేకపోతే అంగళ్ళలో పనికి పెట్టుకోవడము చేయకూడదు. చట్ట ప్రకారం నేరం. తల్లిదండ్రులు తమ పిల్లలను వచ్చేసి పనులకు పంపించకుండా తప్పనిసరిగా పాఠశాలలకు పంపాలి. అందుకోసము మన కేంద్ర ప్రభుత్వము 2010 సంవత్సరంలో వచ్చేసి ఏప్రిల్ 1న తేదీన ఉచిత నిర్బంధ విద్యా హక్కు అనేటువంటిది చట్టాన్ని అమల్లోకి తెచ్చిందనమాట. మన ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు లేదా ఉల్లంఘించినప్పుడు మనం న్యాయస్థానానికి వెళ్ళవచ్చు, అంటే కోర్టుకి వెళ్ళొచ్చు అనమాట. దేశం మాత్రము మనకు అనేక విధాలైనటువంటి సౌకర్యాలని కల్పిస్తుంది, కానీ మనం దేశానికి ఏం చేయబోతున్నాము అనేటువంటి ప్రశ్న అనేటువంటిది ప్రతి ఒక్కరిలో ఉంటుంది అని ప్రశ్నించాడు విఘ్నేష్. రాజ్యాంగంలో తెలిపినటువంటి ప్రాథమిక విధుల్ని పాటించడమే మనం దేశానికి చేసేటువంటి మంచి పని అన్నారు ఉపాధ్యాయుని. అంటే ఆ యొక్క హక్కులు విధులను వచ్చేసి మనము క్రమం తప్పకుండా పాటించాలి. వాళ్ళు మనకు స్వేచ్ఛని ఇచ్చారు కదా అనేటువంటి ఉద్దేశంతో మనము ఎట్టంటే అట్ట ప్రవర్తించకూడదు అనమాట. మనము ఈ యొక్క దేశానికి చేసేటువంటి మంచి పని అనమాట. అది రాజ్యాంగంలో ప్రాథమిక విధుల్ని పాటించడం. అలాగైతే మన విధులు ఏవేవి అని అడిగింది శిల్ప. ప్రాథమిక విధులు ఏంటంటే ఇక్కడ రాజ్యాంగ చట్టాన్ని గౌరవించడము, చట్టానికి తగినట్లుగా నడుచుకోవడము. మనకు అనేక చట్టాన్ని ఇవ్వడం జరిగింది, ఆ యొక్క చట్టాన్ని మనము ఉల్లంఘించకూడదు, దాన్ని తగినట్లుగా నడుచుకోవడము. మన దేశ జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని గౌరవించడము. జెండాని గౌరవించాలి, జాతీయ గీతాన్ని గౌరవించాలి. శాంతి మార్గంలో సమస్యల్ని పరిష్కరించుకోవడము, మత సామర్థ్యాన్ని పాటించడము. కాబట్టి శాంతి మార్గంలో సమస్యలను వచ్చేసి పరిష్కరించుకోవాలి, అంటే తగాదాలు ఉండకూడదనమాట. మతానికి సంబంధించిన వాటిని కూడా వచ్చేసి తగాదాలు, కొట్లాటలు లేకుండా మనం వచ్చేసి పాటించాలి. మన దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని సంరక్షించుకోవడము, మన యొక్క సంస్కృతిని వచ్చేసి సాంప్రదాయాల్ని మనము కాపాడుకోవాలి. దేశ ఐక్యత, సంఘీభావాన్ని కాపాడుకోవడము, మనం అందరము ఐకమత్యంతో ఉండాలి. ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకోవాలి, దాన్ని ధ్వంసం చేయకూడదు. మన దేశ రక్షణ కోసము పాటుపడము, మా ప్రకృతి వనాలని కాపాడుకోవడము, అంటే ప్రకృతి వనాల అడవుల్ని పాడు చేయకుండా మనం వచ్చేసి వాటిని కాపాడుకోవడము. మూఢ విశ్వాసాలు, మూఢనమ్మకాలని పారద్రోలి విద్య ద్వారా మన దేశ గౌరవాన్ని పెంచుకోవడము, అంటే అందరూ వచ్చేసి చదువుకోవడం అనేటువంటిది చేయాలి. వారు పనిచేసేటువంటి రంగాల అభివృద్ధికి కృషి చేయడము, వారి రంగంలో వచ్చేసి వాళ్ళు డెవలప్మెంట్ అనేటువంటిది తీసుకుని వస్తూ ఆ విధంగా వచ్చేసి కృషి చేయాలి. హక్కుల్ని విధుల్ని తెలుసుకున్నటువంటి మనము వాటిని పాటించాలి, అందుకు అనుగుణంగా నడుచుకోవాల్సినటువంటిది ఆ ఉపాధ్యాయురాలు చెప్పి ముగించారు.